టుడే ఎపిసోడ్లో ఇంకా బ్యాక్ ప్రభావతి అలాగే మీనాక్షి ఇద్దరు కూడా హోటల్లో రెస్టారెంట్లో కూర్చొని పూరి మసాలా దోశ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారనమాట. ఇంకా ప్రభావతి ఉండేసి మనోజ్ పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు, ఫోన్ చేసి వాడు తిన్నాడు లేదా అడుగుతాను పాపం అనేసి ఫోన్ చేసిందనమాట. ఇంకా అప్పుడే మనోజ్ కూడా అక్కడే ఉంటాడు, టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మకి ఎక్కడ దొరికిపోతాను నేను అనేసి. ఇంకా మనోజ్ ఉండేసి ఇంకా ఫోన్ అయితే అక్కడ టేబుల్ మీద అయితే పెట్టి ఉంటాడు. ఇంకా ప్రభావతి ఫోన్ చేయగానే మనోజ్ ఫోన్ అయితే రింగ్ అవుతుందన్నమాట. ఇదేంటి మనోజ్ ఫోన్ ఇక్కడ ఉంది, మనోజ్ ఫోన్ రింగ్ టోన్ లానే ఉంది అనేసి మీనాక్షి ఉండేసి ఒకసారిగా లేచి ఫోన్ అయితే తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనోజ్ ఉండేసి వేరే కస్టమర్ దగ్గర చెప్పేసి ఆ టేబుల్ మీద ఫోన్ ఉంది తీసుకోరా అని చెప్పేసి పంపిస్తాడనమాట. ఇంకా మీనాక్షి వచ్చి ఫోన్ తీసుకుని లేపే మనోజ్ ఫోన్ వచ్చేసి ఒక వ్యక్తి వచ్చేసి తీసుకొని పోతూ ఉంటాడు అనమాట. ఇది మనోజ్ రింగ్ టోన్లోనే ఉంది కానీ ఫోను మనోజ్ కాదులే వదిన వేరే వాళ్ళది అంటూ ఇంకా మీనాక్షి అయితే అనుకొని ఇంకా ప్రభావతికి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. అవును మనోజ్ ఇక్కడ ఎందుకు ఉంటాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా అక్కడ ఉంటాడు అనేసి ఇంకా ప్రభావతి అయితే ఉంటూ ఉంటుందన్నమాట. ఇంకా మనోజ్ అయితే ఫోన్ తీసుకొని మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళేసి ఫోన్ చేస్తాడు. అమ్మ ఏంటి ఫోన్ చేస్తావు అనేసి అడుగుతాడనమాట. ఏం నాన్న బిజీగా ఉన్నావా, ఏం చేస్తున్నావు అనేసి అంటే ఆర్డర్స్ తీసుకుంటున్నానమ్మా అనేసి ఇంకా అనేసి పుస్తకమని దొరికిపోతాడు. మనోజ్ వచ్చేసి ఏంట్రా నాన్న ఆర్డర్ తీసుకుంటున్నావా అనేసి ఇంకా ప్రభావతి అయితే అంటుంది. ఆర్డర్ కాదమ్మా ఆర్డర్స్ వేస్తున్నాను అనేసి చెప్తాడనమాట. నా కింద పనిచేసే వాళ్ళకి ఆర్డర్స్ వేస్తున్నానని చెప్తాడనమాట. అవునా నాన్న ఏమైనా తిన్నావా అంటే ఇక్కడే తిన్నానమ్మా అనేసి ఇంకా మనోజ్ అయితే అంటాడనమాట. ఇంకొక బేరర్ వచ్చేసి ఇడ్లీస్ ఒకటే తీసుకొని పోతుంటే బ్రో నువ్వు సాంబార్ మిస్ అయ్యావు అనేసి చెప్పగానే ఏంటి మనోజ్ సాంబార్ అనేసి అంటున్నావు అనేసి అంటే లేదమ్మా ఇక్కడ నేను టిఫిన్ చేయడానికి వచ్చాను, ఇక్కడ నాకు సాంబార్ తీసుకోలేదు అనేసి కవర్ అయితే చేసుకుంటాడు అన్నమాట మనోజ్ వచ్చేసి. ఇక ఆ సీన్ కట్ చేస్తే ఇంకా ఇంటికి అయితే ఆ సీన్ కట్ చేస్తే ఇంక ఇంట్లో అయితే చూపిస్తారనమాట. మీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే శృతి అయితే స్టూడియో నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. మీనా నాకు చాలా తలనొప్పిస్తుంది, కాస్త కాఫీ పెట్టిస్తావా అనేసి అంటుంది. సరే అనేసి ఇంకా మీనా అయితే అనేసి ఇంకా కాఫీ పెట్టడానికి అయితే వెళ్తుందనమాట. ఇంకా శృతి వచ్చేసి సోఫాలో కూర్చొని బాగా రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఒక 2 దోమలు అయితే అక్కడక్కడ పుడతాయి. దానికి చిచ్చి ఎన్ని దోమలు ఉండేసాయని కొట్టేసుకొని ఇంకా మస్కిటో స్ప్రే అనేది శృతి వెళ్ళినంత స్ప్రే చేస్తుంది అనమాట. చాలా ఘాటుగా అయితే ఉంటుంది. మీనా ఉండేసి శృతి ఏం చేస్తున్నావు, చాలా ఘాటుగా ఉంది, శ్వాస పీల్చుకోలేకపోతున్నాను, ఏం చేస్తున్నావు అనేసి 1-2 దోమలే కదా దేనికి ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా మీనా అయితే శృతిని అడుగుతుంది. వాగు మీనా 1-2 దోమలే అంటే ఎంత వైరల్ ఇన్ఫెక్షన్ అవుతుందో తెలుసా నీకు, మనకు ఒక్క దోమ అని వదిలేస్తే మనకు జ్వరం వచ్చేస్తుంది, ఈ దోమలన్నీ కూడా మన రక్తం అయితే పీల్చేస్తాయి అనేసి శృతి మీనా చెప్పినా కూడా ఆగకుండా రూమ్ అంతా స్ప్రే చేసేస్తుంది అనమాట. అప్పుడే స్టూడియో నుంచి మళ్ళీ శృతికి అయితే ఫోన్ వస్తుంది. తొందరగా రా ఒక ఆడియో ఇవ్వాలి అనగానే శృతి అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది అనమాట కాఫీ తాగకుండా. ఆ సీన్ కట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2లో అయితే తెలుసుకుని మీకు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.